హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ విలాగ్స్. ఈ మడి ఇంతకుముందు ఒక సగం మడి మేము కోపించినాము. ఇప్పుడు ఇది కూడా మొత్తం అంతా ఎండిపోయింది. ఇది కూడా ఇంకా 2 to 3 డేస్లో మేము కోపియాలి. ఇలా నీటి బెండ్లు పెట్టుకుంటాం కదా, ఇట్లా ఈ బెండ్ల చుట్టూ ఇప్పుడు ఈ మడి అంతా చుట్టూ కోయాలి. ఎందుకంటే మిషన్ వచ్చి బెండుకు తగులుకోకుండా ఉండడానికి ఇట్లా చుట్టూ కోసేసుకోవాలి. కోసేసుకుంటే మనకు సేఫ్టీ సైడ్ ఉంటుంది ఇది బెండు. అని ఇట్లా బెండ్లు చుట్టూ మొత్తం కోసేసాము. నేను మా డాడీ మార్నింగే వచ్చాము, మరి ఎండ ఎక్కువ అవుతుందని. నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.